మేమైతే శివరాత్రి రోజు శ్రీ మంజునాథ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్‌కైతే వెళ్ళాము. ఇదొచ్చేసి కర్ణాటకలో ఉంది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళామనమాట. ఇక్కడ అక్కడక్కడ ఇలా రథాలని అంటే టెంపుల్ చాలా పెద్దది. రథాన్ని పెట్టారు. ఈ టెంపుల్‌లోకెళ్ళాలంటే మనము ఫస్ట్ ఎంట్రన్స్‌లో టికెట్స్ తీసుకోవాలి. పర్ పర్సన్ అయితే ఒక్కొక్కళ్ళకి 20 రూపీస్ తీసుకున్నారు. క్యూ లైన్స్ అయితే 4 వేస్ అయితే పెట్టారు. ఇలా టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే చాలా శివలింగాలున్నాయన్నమాట. మేమనుకున్నాము ఇవి కోటి లింగాలుంటాయా అనుకున్నాము. అయ్యబాబోయ్! లోపలికెళ్తే ఇంకా చాలా ఉందండి టెంపుల్ అయితే. ఈ టెంపుల్‌లోకి 4 వేస్ నుండి వెళ్ళొచ్చు. మేమైతే ఒక వే నుండి ఎళ్ళాము. అసలు చూస్తూనే అలానే ఉండిపోవాలనిపించింది. ఎన్ని శివలింగాలండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. మా లక్కీ తల్లయితే కౌంట్ చేస్తాను అంటుంది. ఎక్కడ కౌంట్ చేస్తావే అని చెప్తా ఉన్నాను. అక్కడ నంబర్స్ కూడా యేసున్నాయి. నేనైతే ఒక్కొక్క శివలింగానికి పువ్వులు పెట్టుకుంటూ ఎళ్ళాము. మా లక్కీ తల్లయితే ఎళ్ళిన దగ్గర నుండి మనం ఒక శివలింగాన్ని తీసుకెళ్దామమ్మా ఇంటికి అనుకుంటూ వచ్చిన దగ్గర నుండి అదే చెప్తా ఉన్నింది. ఇక్కడైతే స్వయంగా మనమే శివునికి అభిషేకం చేసుకొని, పూజ చేసుకొని, కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళొచ్చు. గర్భగుడిలో అయితే ఏమీ చేయరు. ఓన్లీ మనం దేవుడిని దర్శనం చేసుకొని వస్తాము. ఇక్కడొచ్చేసి మిడిల్‌లో శివాలయము, ఒకవైపు వెంకటేశ్వర స్వామి, ఒకవైపు విష్ణుమూర్తి, అన్నపూర్ణాదేవి ఇలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. శివాలయం మాత్రం మిడిల్‌లో ఉంటుంది. అబ్బా! చాలా బావుందండి టెంపుల్ అయితే అసల. మేము కూడా ఒక శివలింగానికి పూజ చేసుకొని టెంపుల్‌లోకి దర్శనానికైతే వెళ్ళాము. దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర క్యూ లైన్స్ ఉన్నాయి. ఫెస్టివల్స్ డే మాత్రం వెళ్ళటం చాలా కష్టం టెంపుల్స్‌కి. ఎందుకంటే ఆ జనంలో మనకేం అర్థం కాదు. ఎదురుంగా కనబడుతుంది గదా! అదే వెంకటేశ్వర స్వామి టెంపులు. తర్వాత వచ్చేసి శివాలయం ఉండిద్ది. ఆ నెక్స్ట్ విష్ణుమూర్తి ఆలయం. తర్వాత అన్నపూర్ణాదేవి. మేమైతే పూజ కంప్లీట్ చేసుకొని ఇలా దర్శనానికైతే ఎళ్ళాము. ఇంకో విషయం చెప్పనా? ఇక్కడొచ్చేసి 'శ్రీ మంజునాథ' మూవీ ఉన్నింది కదా! అది ఇక్కడే షూట్ చేశారంట. ఇలా టెంపుల్ నిండా శివలింగాలే. ఒక కోటి శివలింగాలంటే అసలు మామూలు విషయమా? అసలు చాలా బావుందండి. మాకైతే అక్కడే ఉండాలనిపిచ్చింది. ఈ వ్యూ అయితే నైట్ టైమ్ అయితే ఇంకా బావుండిద్దంట. మేమైతే ఆ రోజు నైట్ టైమ్ ఉండలేకపోయాము. ఎందుకంటే మా లక్కీ తల్లికి స్కూలుంది. మా సార్‌కి కాలేజుంది. లక్కీకి డాన్స్ ప్రాక్టీస్ ఉంది. వాళ్ళకి యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది. అందుకనే మేము ఈవినింగ్‌కి తిరిగొచ్చేసాం అనమాట. ఇక్కడొచ్చేసి శివరాత్రి రోజు తిరునాళ్ళు చేస్తారు. అందుకనే చాలామంది అక్కడ నైట్ స్టే చేశారు. నైట్ పూజలు, తర్వాత అభిషేకాలు బాగా చేస్తారంట. మేమైతే నైట్ ఉండలేకపోయాము. నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా ట్రై చేస్తాను నైట్ ఉండటానికి. నేనైతే ఇప్పటి వరకు మీకు చూపించింది టెంపుల్ సగం మాత్రమే. మిగతా సగం ఉందండి. చాలా పెద్ద టెంపుల్. ఇక్కడికి రావాలంటే విడి రోజుల్లో వస్తేనే బావుంటుంది. ఇలా ఫెస్టివల్ డే అయితే మనకేమి అర్థం కాదు. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. నా నెక్స్ట్ వీడియోలో శ్రీ మంజునాథ షూటింగ్ జరిగింది గదా! ఆ షూటింగ్ స్పాట్ చూపిస్తాను. ఈ టెంపుల్‌లోనే ఉంది. చాలా బాగుందండి అక్కడైతే అసల. ఇక్కడికొచ్చే వరకు తెలీదండి. 'శ్రీ మంజునాథ స్వామి' మూవీ ఇక్కడ తీశారని. ఇక్కడికొచ్చాకే తెలిసింది మాకు కూడా. మాకు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది చూడాలని. మీకు కూడా చూపిస్తాను. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.